వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. నందమూరి బాలయ్య రూటే సపరేటు. ఎంత ఆవేశం ఉందో అంతే మంచితనం ఉంది అంటారు ఆయన గురించి తెలిసిన వాళ్ళు. సాధారణంగా సోషల్ మీడియాలో అభిమాని చెంప చెల్లుమనిపించిన బాలయ్య అంటూ తరచూ వార్తలు వింటుంటాం. కానీ ఆయన తన అభిమానుల పట్ల చూపించే ప్రేమకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. తాజాగా బాలకృష్ణ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. ప్రమాదంలో గాయపడిన అభిమానిని ఫోన్లో పరామర్శించి ధైర్యం చెప్పారు. అన్ని విధాలా ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలం సోడిగానిపల్లికి చెందిన మూర్తి యాదవ్ నెల రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. రీసెంట్ గా ఆపరేషన్ అవ్వడంతో ప్రస్తుతం ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అభిమానికి జరిగిన ప్రమాదం గురించి తెలుసుకున్న బాలకృష్ణ మూర్తి యాదవ్ కి ఫోన్ చేసి అతని యోగక్షేమాలు తెలుసుకున్నారు. దీంతో ఆ కుటుంబంలో ఆనందాలు వెల్లివిరిశాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలం సోడిగానిపల్లికి చెందిన మూర్తి యాదవ్ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. గత నెలలో ఆయన రోడ్డు ప్రమాదానికి గురై కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఇటీవల అతను ఆపరేషన్ చేసుకొని ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయితే అతను చిన్నప్పటి నుంచి నందమూరి బాలకృష్ణ వీరాభిమాని కావడం, అలాగే టీడీపీ కార్యకర్తగా కూడా పనిచేస్తున్నాడు. అయితే ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలకు గురై ఆపరేషన్ చేసుకొని ఇంటి వద్ద ఉన్న మూర్తి యాదవ్ను నందమూరి బాలకృష్ణ ఫోన్లో పరామర్శించి అతని యొక్క యోగక్షేమాలను తెలుసుకున్నాడు. అంటే దీంతో ఒక్కసారిగా ఆ కుటుంబంలో ఆనందాలు వెల్లివిరిశాయి. తన అభిమాన నటుడు తనకు ఫోన్ చేసి తన యోగక్షేమాలను తెలుసుకోవడం తనను మరింత ఉత్తేజానికి లోన్ చేసింది. అలాగే తాను త్వరగా కోలుకోవడానికి కూడా ఇదొక సంజీవినిలా కూడా పనిచేస్తుందని చెప్పి కూడా ఆ కుటుంబంలో ఆ యొక్క కుటుంబ సభ్యులు ఆనందానికి అవధులు లేకుండా ఉంది. అంటే అభిమాన నటుడు నిన్నటి సాయంత్రంన నందమూరి బాలకృష్ణ ఒక అభిమాన సంఘాల ద్వారా తెలుసుకున్న ఈ విషయం పైన వెంటనే అతని ఫోన్ నెంబర్ని సేకరించి మూర్తి యాదవ్కు ఫోన్ చేసి అతనితో అతని కుటుంబ సభ్యులు పిల్లలతో కూడా ఆయన నేరుగా సుమారు 5 నిమిషాల పాటు ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. తానున్నానని చెప్పి భరోసా కల్పించారు. తనకు త్వరలో కూడా తనను కలుస్తానని చెప్పి కూడా మాటిచ్చాడు. అంటే గతంలో కూడా తిరుపతికి చెందిన కౌశిక్ అనే ఓ విద్యార్థి చిన్నప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ అభిమాని కావడంతో ఇటీవల అతను బోన్ మ్యారో క్యాన్సర్తో కూడా కన్నుమూశారు. అయితే ఈ సందర్భంలోనే దేవరా సినిమా విడుదల సమయంలో కూడా తనను దేవర సినిమా చూసేంతవరకు బతికించమని చెప్పి కూడా ప్రాధాయపడిన పరిస్థితి. ఆ సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్ స్పందించి అతన్ని వీడియో కాల్లో కూడా మాట్లాడి అతనికి ధైర్యం చెప్పిన పరిస్థితి కూడా ఉంది. ఆ సమయంలోనే సుమారు 12 లక్షల రూపాయల బిల్లును కూడా ఒక హాస్పిటల్ బిల్లును కూడా జూనియర్ ఎన్టీఆర్ కూడా చెల్లించారు. అంటే గతంలో కూడా మహేష్ బాబు ఒక గుండె శస్త్రచికిత్స చేసుకున్న చిన్నపిల్లాన్ని కూడా పరామర్శించారు హాస్పిటల్కి నేరుగా వెళ్ళి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్తో ఓ చిన్న పిల్లోడు ఫోటో తీసుకోవాలని ఆశగా ఉంది, కోరిక ఉంది, తన కోరికను నెరవేర్చాలని కోరినప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఆ పిల్లోడి యొక్క కోరికను తీర్చారు. ఆ తర్వాత లారెన్స్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది సెలబ్రిటీలు వారి యొక్క ఎదుగుదలకు పునాదులైన ఆ యొక్క అభిమానులను వారి కష్టాల్లో కూడా పాలు పంచుకోవాలి, వారికి ధైర్యం చెప్పాలి, వారికి తాము అండగా ఉండామనే మనోధైర్యాన్ని కల్పించాలన్న సంకల్పంతో సెలబ్రిటీలు అయినప్పటికీ నేరుగా అభిమానులు కలుసుకోవడం, వారికి ఫోన్లో వీడియో కాల్లో ధైర్యం చెప్పడం కూడా అలా జరిగింది. ఆ తర్వాత వారికి ఆర్థికంగా హితోధికంగా సహాయం చేయడం కోసం కూడా చాలామంది నటులు కూడా ముందుకొచ్చి వారికి తామున్నామంటూ భరోసా కల్పించిన పరిస్థితి. ఇదే తరహాలో ఈరోజు అంటే చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలం సోడిగానిపల్లికి సంబంధించిన యొక్క మూర్తి యాదవ్ను కూడా పరామర్శించారు నందమూరి బాలకృష్ణ. త్వరలో కూడా తాను కలుసుకుంటానని చెప్పి కూడా అతనికి మాటిచ్చారు. అంటే ఎవరైతే ఈ సెలబ్రిటీలు ఉన్నారో అభిమాన నటులు తనకు ఫోన్ చేసి మాట్లాడి వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకోవడంలో ఉన్న సంతృప్తి తనకు మరింత కాలాన్ని జీవించే అవకాశాన్ని కల్పిస్తుందన్న భరోసాను ఆ యొక్క సెలబ్రిటీలు కల్పిస్తుండడం పట్ల అటు కుటుంబ సభ్యులు ఇటు అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సార్ ఇద్దరు పిల్లలు సార్, ఒక భరత్ మూర్తి, దిలీప్ మూర్తి అనేసి. చిన్నోడు ఎస్ఎల్సి అయింది సార్. ఆ పిల్లోడు కొంచెం నోరు తిరగలేదు సార్, ఒక 6 years. అది అప్పుడు కొంచెం ఇబ్బంది అయింది. ఎస్ఎల్సి పాస్ అయినాడు కానీ ఎక్కడ పోలేదు, ఇంట్లో ఉన్నాడు సార్. మీ ఆశీర్వాదం ఉంటే అన్ని బాగా ఎక్కువ సార్. నమస్తే సార్. సార్ మా భార్య మాట్లాడుతుంది సార్. నమస్తే సార్. మా ఆయన మిమ్మల్ని కల్లూరిస్తారు సార్.
థ్యాంక్ యూ సార్ మీ ఆశీర్వాదాలు ఉంటే మేము బాగుంటాం సార్ సరే సార్. మా కొడుకు ఇక్కడ ఉన్నాడు సార్, మా శ్రీనివాస్ అనేసి మా అన్న కొడుకు. సార్ నమస్కారం సార్. సార్ ఏం చేస్తున్నావు నువ్వు? సార్ నేను ప్రింటింగ్ ప్రెస్ లో వర్క్ చేస్తున్నాను సార్. ఓ అచ్చా అచ్చా అచ్చా. ఓకే ఓకే. సార్ దిలీప్ కుప్పంలోనేనా? సార్ కుప్పంలోనే సార్. సార్ పెద్ద పిల్లోడు వచ్చినాడు ఈ రోజు నన్ను చూసుకోపోయికి, శనివారం హాలిడే అనేసి, దిలీప్ మూర్తి అనేసి. అదే తెలుపుమూర్తి. ఇస్తాను సార్. మూలబాబు గారి కాలేజ్. అవును సార్, అవును సార్, అవును సార్. హలో బాబు తెలుపుమూర్తి. సార్ బాగున్నారా సార్? దివ్యాష్మాన్ బాబు. నమస్కారం. నువ్వు ఎలా ఉన్నావు? సార్ బాగున్నాను సార్. అదే ఎంబీఏ చేస్తున్నావు కదా మూలబాబు గారి కాలేజ్ సార్. యూనివర్సిటీలో. వెరీ గుడ్ వెరీ గుడ్. సంతోషం. బాగా చదువుకో. సార్ చదువుకుంటా సార్. సరేనే. సార్. వెరీ గుడ్. సార్. సార్. డాడీ అన్నయ్య అలాగే. సరే చేస్తాను, నేను మాట్లాడతాను శ్రీకాంత్ రెడ్డితో. శ్రీకాంత్ గారితో మాట్లాడతాను. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. ఓకే ఉంటాయా? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. దివ్యాష్మాన్ బాబు. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. లవ్ యూ లాట్ సార్.